కారు రామచంద్రయ్య పోయిన అడగండి. ముందు డబ్బా ఎత్తుకుని ఇంటికాడికి పోయాడు. నువ్వు 10 రూపాయలు వడ్డీలకి డబ్బులు తెచ్చుకున్నావు. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ముందు తాగేస్తాను ఇంటికాడ. నాకు ఫోన్ చేశారు, అన్నా ఇంటికాడ రచ్చ చేస్తా ఉన్నాడు అని. శివ కార్ డ్రైవర్ ఉన్నాడు ఇప్పుడు కూడా. రామచంద్రన్న కూడా బతికే ఉన్నాడు ఇప్పుడు. నాకు ఫోన్ ఇచ్చాడు రామచంద్రన్న. రామచంద్రన్న ఫోన్ మాట్లాడుతాను. రామచంద్రన్న ఫోన్ ఇచ్చి, రామచంద్రన్న అసహ్యంగా ఉంటుంది ఆడా, నువ్వు ఇస్తాడు నువ్వు వచ్చి బయటకి అంటే, రామచంద్రన్న నువ్వు ఇస్తానంటే నేను బయటకు వస్తాను, నేను ఇప్పిస్తాను రామచంద్రన్న ఒప్పుకోలే. సరే 1 నెల రూపాయలు నేను ఆయన ఇగిపోతే నేను ఇస్తానని. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వడ్డీ లేకుండా అతనికి నేను కట్టాను. ఉన్నాడు, బతుకున్నాడు ఇప్పుడు రామచంద్రన్న, అడగండి. అదేవిధంగా దావరముడుగు బాబుల్ రెడ్డి నీ కారు నిలాస్తాను, నేను కట్టాను నీకు అప్పు. పొంగళ్ళు నారన్న ఉన్నాడు, ఈ రోజు కూడా ఫోన్ చేసి అటెండెంట్ మాట్లాడుతాను సెనాయ్ అంటే, నేను వడ్డీ లేకుండా నేను వడ్డీ డబ్బులు కట్టాను. వీళ్ళెవరు కూడా చచ్చిపోవాలి, ఇప్పుడు బతికే ఉన్నారు. బచ్చాబాయ్ నీ దగ్గర 4.5 సంవత్సరం నీ దగ్గర చెవులలో పని చేస్తే జీతం ఇక నిన్ను వదిలేసి వెళ్ళిపోతే ఇద్దరం పోయాం బట్టీల దగ్గరికి. అన్నాను కనీసం నేను 5 సంవత్సరాలు చేస్తే నాకు జీతం కూడా ఇవ్వలేదు మీరు అంటే, నీకు ఆ జీతాలన్నీ లెక్కేసి ఇస్తానంటే నేను ఇచ్చాను నీకు, పని ఇవ్వలేదా? ఉన్నాడు బచ్చాబాయ్ కూడా ఈరోజు, అడగండి. ఇన్ని రకాలుగా నేను హెల్ప్ చేసి, నేను ఇన్ని రకాలుగా 15 సంవత్సరాలు ఈ మండలాన్ని పార్టీని పట్టుకొచ్చి నేను చేస్తే నా మీద కేసులు పెడతావా? గోవింద్ రెడ్డి దగ్గర నేను డబ్బులు తీసిస్తే నేను కట్టాను, కానీ కట్టలేదా? ఆయన ఒక్కడే చనిపోయి ఉన్నాడు. ఇవన్నీ నాకు అవసరమా? నాకు డబ్బులు ఎక్కువైనాయా? నీ మీద ఉన్న అభిమానంతో, నీ మీద ఉన్న ఆప్యాయతతో ఇద్దరం అట్టే ఉన్నాం, సఖ్యతగా ఉన్నాం. నేనేం సఖ్యతగా లేదని చెప్పట్లే. నాకు బ్రహ్మాండంగా చేశాను. నేను ఇది చెయ్యాలన్నానంటే చేశాను. సరే అంత చేశాను నేను నీకు అంత ఎంతో చేశాను కూడా. ఇవన్నీ ఒకవేళ తప్పు కూడా అనుకుందాం, నన్ను బిలువు, నువ్వు చేసావు తప్పు, పక్కన ఉండని చెప్పు, నేను ఉంటా. నాకేమన్నా బుచ్చి మండలం ఆధిపత్యం చేయాలని నా కోరిక. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, ఇది ఉంటుంది. నేనైతే ఇప్పుడు కూడా చెప్తున్నా, నిన్ను ఈ రోజు కూడా నేను ద్వేషించడంలే. నీకు రాజకీయం కావాలంటే చేసుకో బ్రహ్మాండంగా, నేనే అడ్డంకి లేదు, నా వల్ల మీకు ఒరిగేది కూడా లేదు. నువ్వు ప్రతి ఒక్కరికి చెప్తున్నావు మండలం ఈరోజు బ్రహ్మాండంగా ఉంది. సేనయ్య వెళ్ళిపోయిన తర్వాత సేనయ్య మండలాన్ని నాశనం చేసాడు, నేను దాన్ని సెటరేట్ చేసుకున్నాను అని అంటున్నావు. సెటరేట్ చేసుకున్నావు, బాగుంది, చేసుకో. మళ్ళీ నాతో ఎందుకు?